అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 7వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, తనూషా రెడ్డి గారి మరిన్ని రచనలు చదవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ని పిన్ చేసి పెడతాను, ఒక్కసారి గమనించగలరు. అంతలో వేద్ అంటూ నందు వేద్ చేతి పట్టుకుని ఊపేస్తూ, కంగ్రాట్స్, నాకు తెలుసు నువ్వే విన్ అవుతావని అంటుంది. థ్యాంక్స్ అంటూ మళ్ళీ చూపుని శుభ మీదే నిలుపుతాడు. నార్మల్ బ్లూ కలర్ చుడిదార్, నిండుగా వేసుకున్న దుపట్టా, జస్ట్ బ్యాండ్ వేసిన నడుము వరకు ఉన్న నల్లటి వేవ్ సిల్క్ హెయిర్, బ్లాక్ స్టిక్కర్, కాళ్ళకి సింపుల్ పట్టీలు, ఫ్లాట్ శాండిల్స్, మరే అలంకారం లేకుండా సింపుల్గా ఉన్న ముద్దుగా ఉన్న మోము. ఈ కాలంలో కూడా ఇంత సింపుల్గా ఉంటారా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది శుభని చూస్తే. ఆద్య సత్య మాటలకి ఎండ్ కార్డ్ పడకపోవడంతో నేను వెళ్తాను ఆద్య గారని శుభ అంటుంది. ఆగు శుభ, నేను డ్రాప్ చేస్తానని ఆద్య అంటే, వద్దండి నేను బస్సులో వెళ్ళిపోతానంటూ అవనితో కలిసి వచ్చిన బస్సు ఎక్కుతూ ఉంటే బైక్ మీద కూర్చున్న వేద్ చూపు ఆమె అరికాలపై పడుతుంది. ఇంకా రెడ్గానే ఉండడంతో అది చూసి సాటిస్ఫాక్షన్ స్మైల్ చేస్తాడు వేద్. శుభ అవని మాటలతో హాస్టల్ చేరుకుంటే తన రూమ్కి స్టెప్స్ ఎక్కి వెళ్తున్న శుభని చూసి, వార్డెన్ అమ్మాయి శుభన, నీకు ఇంటి నుండి ఫోన్ వచ్చిందని అంటుంది. అప్పటి వరకు ఉన్న శుభ ముఖంలో నవ్వు మాయమై టెన్షన్గా చున్నీని నలిపేస్తూ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని హలో అని అంటుంది. శుభ, నేన్రా అనిల్ అన్నయ్యని అని శివప్రసాద్ గారి కొడుకు అనిల్ అంటాడు. చెప్పన్నయ్య అని శుభ ఊపిరి పీల్చుకొని అంటే, ఎలా ఉన్నావురా, కాలేజీ ఎలా ఉందని అడుగుతాడు అనిల్. బాగుంది అన్నయ్య. నాన్నగారు ఎలా ఉన్నారు? నేను లేనని ఒక్కసారైనా ఫీల్ అవుతున్నారా అని ఆశగా అడుగుతుంది. నిన్ను చూస్తేనే ముఖం చిట్లించి ఆయన, నువ్వేమో గుండెల్లో పెట్టుకుని నాన్న నాన్న అని జపం చేస్తున్నావు, ఎందుకురా నేను వద్దనుకునే వాళ్ళ గురించి అంతగా తాపత్రయపడతావని అనిల్ అంటాడు. నన్ను చీదరించుకుంటున్నారని ఆయన నాకు నాన్న కాకుండా అయిపోరు కదా అన్నయ్య. ఏదో ఒకరోజు తప్పకుండా నన్ను దగ్గరికి తీసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంతకీ దివ్య, పెదనాన్న, పెద్దమ్మ ఎలా ఉన్నారు? మనీ ఎలా ఉందని శుభ అడుగుతుంది. అందరూ బాగున్నారు శుభ. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేశాను శుభ. ఆ వివేక్కి బెయిల్ ఇప్పించి జైలు నుండి మీ నాన్న విడిపించాడు. ఈరోజు ఇంటికి వచ్చి ఎవరిని అడిగి నా పిల్లాన్ని కాలేజీలో జాయిన్ చేశారని నాన్న హంగామా చేసి వీధిలో పెదనాన్నతో గొడవ పడ్డారా. నువ్వు జాగ్రత్త శుభ, వాడు నీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి అక్కడికైనా కూడా రావచ్చు, అందుకే అది చెప్దామని ఫోన్ చేశానని అనిల్ అంటాడు. వివేక్ పేరు చెప్పగానే ఒళ్ళంతా కూడా వణుకు పుట్టి చెమటలు పడతాయి శుభకి. అన్నయ్య, నాకు చాలా భయంగా ఉందని శుభ ఏడిస్తే, ఏమీ కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. వచ్చే వారం పంట మందుల కోసమని టౌన్కి వస్తాను, అప్పుడు నీ కోసం వస్తాను సరేనా అని అంటాడు అనిల్. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. పైకి వెళ్ళిన శుభ బెడ్ మీద ముడుక్కొని మోకాళ్ళ మీద ముఖం దాచుకొని ఉంటే, ఏమైంది శుభ, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైందని అవని అడుగుతుంది. ఏమీ లేదవని అని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని, కన్నయ్య ఆ వివేక్ ఇక్కడికి రాకుండా నువ్వే చూడాలంటూ మనసులో అనుకొని బయటకి వస్తుంది. వేద్ నైట్ పార్టీ కోసం టిప్ టాప్గా రెడీ అయ్యి పబ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి పీకల దాకా తాగి ఇంటికి తూలుకుంటూ వస్తాడు. నందు గిఫ్ట్ తీసుకొని ప్రపోజ్ చేయాలని ఆశగా చూస్తే అసలు తనతో మాట్లాడే ఛాన్స్ కూడా రాదు. సత్యకి చెల్లి మనసు తెలిసి వాడికి నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవని ఎంత నచ్చ చెప్పినా నందు వినదు. ఫీలింగ్స్ నేను తెప్పించుకుంటానన్నయ్య, వేద్ నాకు ఓకే చెప్తే చాలని తనకి కొంచెం డిస్టెన్స్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వేద్ వైపే చూస్తూ అంటుంది నందు. నెక్స్ట్ డే మార్నింగ్ శుభ వర్షం పడుతూ మరింత అందంగా కనిపిస్తున్న బీచ్ని చూస్తూ ఉంటే వెనకాల నుంచి అవని, హలో మేడం, ఆ బీచ్ ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది, ముందు కాలేజ్కి పోదాం పదా అని అంటుంది. అవని ఇక్కడ నిలబడి చూస్తుంటేనే ఇది ఇంత బాగుంది కదా, అదే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా అని శుభ హ్యాపీనెస్ నిండిన కళ్ళతో అంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఎందుకు బాగుండదు, తడిసి జలుబు చేసి ఫీవర్ చేస్తే అప్పుడు కాలేజీకి 2 రోజులు పంగనామం పెట్టాలి, తెలుసా నీకది మేడం అని అవని అంటుంది. చిన్నగా నవ్వి శుభ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఊరి నుంచి తెచ్చుకున్న చిట్టి కన్నయ్య విగ్రహానికి దండం పెట్టుకుని కిందకు వస్తుంది. నీకు లార్డ్ కృష్ణ అంటే చాలా ఇష్టమా అని అవని అడుగుతుంది. చాలా చాలా ఇష్టం, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నా కన్నయ్యకే చెప్పుకుంటాను, అలా చెప్తే నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మా అమ్మకు కూడా కన్నయ్య అంటే చాలా ఇష్టం అని అంటుంది శుభ. ఇద్దరు మాట్లాడుకుంటూ బస్సులో కాలేజ్కి చేరుకుంటారు. గంట లేట్గా వచ్చిన వేద్ క్యాంటీన్కి వెళ్తూ వానజల్లులా వినిపించిన నవ్వుకి ఆగి వెనక్కి 2 అడుగులు వేసి చూస్తాడు. వర్షం పడటం వల్ల ఆహ్లాదకరంగా ఉన్న కూల్ క్లైమేట్కి బెంచ్ మీద కూర్చొని ఆద్య రీల్స్ చేస్తుంటే అవని షూట్ చేస్తుంటుంది. అది చూసి గలగల నవ్వుతున్న శుభ స్మైల్కి వేద్ చూపు ఆ పెదవుల మీద ఫ్రీజ్ అవుతుంది. క్యాంటీన్కి వెళ్ళేవాడు కాస్త డైవర్ట్ అయ్యి శుభ వైపే నడుస్తాడు. అవని
సరిగా వీడియో తీయలేదనుకో చస్తావు నా చేతిలో నువ్వు అని అంటూ ఆద్య బెదిరిస్తూ ఉంటే శుభ మాత్రం చెంపన చెయ్యి వేసుకొని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. షూ సౌండ్స్కి తలెత్తి చూస్తుంది శుభ. 2 పాకెట్స్లో చేతులు పెట్టుకొని ఆమె ముందరకు వచ్చి నిలబడతాడు. కాళ్ళు ఫస్ట్ చూసి మెల్లగా తల పూర్తిగా ఎత్తి 6 అడుగుల పైనే ఉన్న ఆ ఆజానుబాహుని చూసి మెడపట్టేస్తుంది శుభకి. పైకి లేచి నిలబడి శుభ ఉంటే ఆద్య అవని చూస్తూ ఉంటే క్లాస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారని బేస్ వాయిస్లో అడుగుతాడు వేద్. క్లాస్ లేదు అందుకే అని ఆద్య అంటూ ఉంటే అందుకని డ్యాన్స్లో రీల్స్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా? ఆద్య ముఖం వాడిపోతే ముందు క్లాస్కి వెళ్ళండి అంటూ మాటలు ఆద్యని అంటున్నా చూపులు మాత్రం శుభ పైన నిలుస్తాయి. ఆద్య అవని శుభ వైపు చూసి వెళ్తుంటే శుభ వెనక బెంచ్ మీద 6 అడుగుల విగ్రహం ముందు ఎలా వెళ్ళాలో తెలియక మెల్లగా సైడ్కి జరిగి వెళ్తుంటే బెంచ్కి అటొక్కాలు ఇటొక్కాలు పెట్టి శుభని అదే బెంచ్ మీద చేయి పట్టి కుదేస్తాడు. అనుకోని ఆ చర్యకి శుభ భయంతో సార్ నేను వెళ్తాను నన్ను వదలండి అని అంటుంది శుభ. ఉష్ అని కిందకు వంగి ఆ పెదవుల మీద వేలు పెట్టి చూపిస్తూ హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పే అలవాటు నీకు లేదా అని కనుబొమ్మ రేస్ చేసి అడుగుతాడు వేద్. శుభ బిత్తర చూపులు చూస్తూ అది మీ వల్లే కదా సార్ నన్ను ఆ విధవలు బాధ పెట్టాలని చూసిందని ఇన్నోసెంట్గా చెప్తుంది తను. వాళ్ళతో నువ్వు లేకపోయినా నేను హెల్ప్ చేస్తాను పాపం ఆడపిల్లవు కదా అని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ అంటాడు వేద్. తల దించేసిన శుభని చూస్తూ ఏదో తప్పు చేసిన దానిలాగా ఎప్పుడు అలా తల నేలకేసి ఉంచుకుంటావు ఎందుకు అని విసుగ్గా అంటాడు. టక్కున తలెత్తి నేనేమీ ఏ తప్పు చెయ్యలేదండి అని అంటుంది. నన్ను వదిలితే నేను కూడా నా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతానని శుభ మొదటిసారి వేద్తో ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో అమాయకత్వం కనిపిస్తూ ఉంటే వేద్ కళ్ళల్లో మాత్రం భావాలు. ఈ జన్మకి శుభ మట్టి బుర్ర అర్థం చేసుకోలేదు. వదలక నేనేమైనా వాటేసుకున్నానా అని చిరాగ్గా అంటూ పో ఇంకోసారి నా ముందు షోలు వేస్తే నీకు ఎండ్ కార్డ్ వేస్తానని అంటాడు వేద్. వేద్ చెప్పింది అర్థం కాక ఇప్పుడు నేనేం చేశానని వార్నింగ్ ఇస్తున్నాడు అనుకుని కాలు తీయగానే పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శుభ బ్యాగ్ చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చి గాగుల్స్ పెట్టుకుంటాడు వేద్. ఆ రోజు తర్వాత 3 రోజులు శుభ వేద్కి భయపడి క్లాస్ రూమ్ తప్ప బయటకు కూడా రాదు. హాస్టల్ టు కాలేజ్, కాలేజ్ టు హాస్టల్ ఇదే 3 రోజుల వరకు కొనసాగుతుంది. వేద్ తన క్లాస్ రూమ్ దాటుకుని వెళ్లే ముందు మాత్రం కళ్ళతోనే కైమా చేసుకుని తినేసేలా చూసేవాడు. ఈ తింగరి మేళం ఆద్య వెనుక అవన్నీ వెనుకో దాక్కునేది. ఒక పక్క వివేక్ ఎక్కడ వస్తాడో అనే భయంతో వణుకుతూనే ఎక్కడ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించకుండా స్టడీస్లో ముందుకు వెళ్తుండేది. ఆద్యకైతే శుభ బాగా నచ్చేసింది. ఎంతలా అంటే తన లైఫ్ స్టైల్ని మార్చుకునేంతలా. ఇంటికి వెళ్ళిన తల్లితో శుభ గురించే చెప్తూ ఉండేది. ఆ చెప్పేది వేద్ చెవుల్లో కూడా పడేది. కానీ అతను ఎప్పుడూ కూడా ఏవి రియాక్ట్ అయ్యేవాడు కాదు. అలా ఒకరోజు బస్ రోడ్డు మీద ఆగడంతో స్పీడ్గా దిగి లోపలికి చిన్నపాటి పరుగుతో నడుస్తూ ఉంటుంది శుభ. కారణం ఎడతెరిపి లేని వర్షం. గేట్ నుండి ఒక 1/2 కిలోమీటర్ పొడవు ఉంటుంది క్యాంపస్లోకి. మొత్తం గ్రీనరీ. లేడి పిల్లలాగా మధ్యలో పరిగెత్తుకుంటూ వెళ్తున్న శుభని బైక్ మీద కూర్చొని వేద్ ఎంజాయ్ చేస్తూ సిగరెట్ తాగుతూ ఉన్న వేద్ కంట్లో పడుతుంది. ఫిట్గా ఉన్న డ్రెస్ మీద నుంచే కనిపిస్తున్న వంపులు సొంపులు రెప్ప కూడా వేయకుండా ఆమెని చూస్తుంటాడు వేద్. శుభ వేద్ని చూడలేదు. క్యాంపస్లోకి వెళ్ళి డ్రెస్ చూసుకుని అవనితో డ్రెస్ తడిచిపోయిందని బాధగా అంటుంటే అవని అందుకే ముందే చెప్పాను నాతో పాటు ఫస్ట్ బస్కే వచ్చేవే అని, కానీ నువ్వు మాత్రం నీ కన్నయ్యకి ప్రేయర్ చేసుకుని వస్తానని సెకండ్ బస్కి వచ్చి ఇలా నిండా తడిచిపోయావని అంటుంది. ఇంతలో ఆర్జా కార్ లోపల వరకు వస్తుంది. కార్ దిగడంతోనే ఎదురుగా షివర్ అవుతున్న శుభని చూసి ఏమైంది ఏంది అవతారం అని అంటే జరిగిందంతా చెప్తుంది శుభ. సరే ఇలా రా అని అంటూ ఆడిటోరియం బ్యాక్ స్టేజ్కి అటాచ్గా ఉన్న రూమ్స్ వైపుకు తీసుకుని వెళ్తుంది శుభని. ఇక్కడే ఉండు నేను అవని వెళ్ళి డ్రెస్ తీసుకొని వస్తామని ఆద్య అంటే వద్దు ఆద్య గారు కాసేపటికి ఆరిపోతుందిలే అని అంటుంది. కానీ చలికి చిగురుటాకులా వణికిపోతూనే ఉంటుంది శుభ. ఏంటే ఆరిపోయేది, ఒక్కసారి నీ అవతారం చూడు. ఇలాగే ఆ సీనియర్స్ కంట్లో పడితే కనుక అస్సలు వదిలిపెట్టరు. నా మాట విను, జస్ట్ 20 మినిట్స్లోనే వచ్చేస్తామని ఆద్య అవనిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీనియర్స్ అనగానే తనకి మొదట గుర్తొచ్చేది వేద్ రూపమే. నిజమే అని అనుకుంటూ ఈసారి వణుకుతో పాటు భయంతో కూడా ఆమె బాడీ ఇంకా షివర్ అవుతుంది. ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తున్న వేద్ విండోలో శుభ అటువైపుకు తిరగడం వల్ల బ్యాక్ నుంచి కనిపిస్తుంటే ఆమె వైపే వెళ్తాడు. చున్నీ తీసి పక్కనే ఉన్న సోఫా మీద ఆరేసి డ్రెస్ ఎడ్జ్ని గట్టిగా పిండి వర్షంలో తడిస్తే బాగుంటుందని అనుకున్నాను కానీ ఇంత ఇబ్బందిగా ఉంటుందని అనుకోలేదంటూ విండోలో నుంచి ఇంకా పడుతున్న వర్షాన్ని చూస్తూ ఉంటుంది శుభ. ఆ వర్షం చప్పుడికి అతను వచ్చింది కూడా ఆమెకు తెలియదు. గాలికి ఎగురుతున్న సిల్కీ హెయిర్ అతని గడ్డానికి నెక్కి తాకి గిలిగింతలు పెడుతూ ఉంటే
ఏదో మైకం కమ్మినట్టుగా ఆమె భుజం మీద చెయ్యేస్తాడు. భుజం మీద పడిన చేతికి భయంతో తలతిప్పి చూస్తుంది. నీటి బిందువులతో ముత్యంలా మెరుస్తున్న జాబిలిలా ఉన్న శుభని చూసి వేద్ హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. చూడండి, నేనేం చేయకపోయినా పొద్దస్తమానం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నా జోలికి వస్తే బాగుండదు చెప్తున్నా అని శుభ వేలు చూపిస్తూ అంటే ఒకరు తన ముందు నోరు రైస్ చేస్తేనే నచ్చని వేద్కి ఆమె అలా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే టెంపర్ లేచి, హౌ డేర్ యూ, నాకే నువ్వు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నావా? నడుం మీద ఉడుం పట్టులా సారించి ఫోర్స్గా అతని రాక్ సాలిడ్ చెస్ట్కి మెత్తగా ఉన్న ఆమె ఎద తగిలి శుభ తేరుకుని విడిపించుకునే లోపే ఆమె పెదవులు అతని అధీనంలోకి వెళ్ళిపోతాయి. ఒక చెయ్యి పెన్ను వెనక్కి మడిచి ఇంకో చేతిని ఆమె మణికట్టు దగ్గర పట్టుకుని గోడకు లాక్ చేసి మరీ ఫోర్స్గా కిస్ చేస్తాడు. జీవితంలో మొదటి ముద్దు వేద్ రుచి చూస్తూ ఉంటే శుభకి భయంతో ఏడుస్తూ విడిపించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఓడిపోతుంది. ఒంట్లో ఉన్న ఎనర్జీ అతని పట్టు ముందు నీరు గారిపోతే ముద్దులో తీవ్రతను పెంచి 10 నిమిషాల పాటు కిస్ చేసి వదిలి, నిన్ను కిస్ చేశాను, ఇప్పుడు ఏం చేస్తావో చేసుకో అని వెళ్ళిపోతాడు వేద్. అక్కడే నేల మీద పడిపోయి మోకాలలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది శుభ. కాసేపటికి వచ్చిన ఆద్య అవని శుభని చూసి పరుగున దగ్గరికి వెళ్ళి, ఏమైంది శుభ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఆద్య తలెత్తకుండా ఏడుస్తున్న శుభని చూసి, ఇలా చూడవే అని తలెత్తి చూసిన తనకి కింద పెదవి నలిగిపోయి రక్తం వస్తుంటుంది. ఏమైంది అని ఆద్య అంటే శుభ వెక్కిల మధ్య జరిగింది చెప్తుంది. ఇంతవరకు ఎప్పుడు ఏ అమ్మాయితో కనీసం మాట్లాడని వేద్ చుట్టూ హచ్చుకొక్క పిల్లలా తిరుగుతున్న నందుని కూడా పట్టించుకొని తన అన్న అలా చేశాడా అని నమ్మని ఆద్య ఇంకా షాక్లో ఉండి, ముందు ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ వేసుకో, తర్వాత దీని గురించి మాట్లాడుకుందామని శుభని పైకి లేపి వాష్రూమ్లో వదిలి వేద్కి కాల్ చేస్తుంది. ప్రిన్సిపల్తో నెక్స్ట్ మంత్ జరుగుతున్న ఫుట్బాల్ వాలీబాల్ టోర్నమెంట్ కోసం వేద్ అండ్ కరణ్ని ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి, మీరిద్దరూ కలిసి ఉంటే కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా కలిసే ఉంటారు, ఈ గేమ్స్ని దృష్టిలో పెట్టుకొని అయినా మీరిద్దరూ కలవండని ప్రిన్సిపల్ చెప్తే, సార్ మీరు అరేంజ్మెంట్స్ చూసుకోమని చెప్పడానికి పిలిచారు, అది మాత్రమే చెప్పండి, మిగతా అవి మీకు అనవసరమని ఆద్య కాల్ కట్ చేసి బయటకు నడుస్తాడు వేద్. చూసారా వాడికి ఎంత బలుపో, ఇలాంటి వాడితో నన్ను కలవమని చెప్తున్నారు మీరు, మీ పని మీరు చూసుకుంటే మీకు చాలా మంచిదని కరణ్ కూడా బయటకు వెళ్ళిపోతాడు. కరణ్ తండ్రి ఎక్స్ఎమ్మెల్యే అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, డబ్బున్న అహంకారంతో కరణ్ ఏం చేయడానికైనా వెనుకడుగు వెయ్యడు. కానీ ఒక్క వేద్ విషయంలో మాత్రం భయపడుతూనే పైకి మాత్రం గంభీరంగా నటిస్తూ ఉంటాడు. అతన్ని నేరుగా ఫేస్ చేయలేక అవకాశం చూసే తనకి శుభ గోల్డెన్ ఛాన్స్ లాగా కనిపిస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చిన శుభ ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అని అడిగితే, ఆద్య ఏంటి నువ్వు అని ఏదో అంటూ ఉంటే, ప్లీజ్ ఆద్య గారు, నాకు ఎవరి రుణం ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ దీని కాస్ట్ ఎంతో చెప్పండి అని అడుగుతుంది శుభ. 1500 అని తను వేసుకున్న బ్రాండెడ్ కుర్తా అండ్ లెగ్గిన్ రేట్ చెప్తే శుభ పెదనాన్న అవసరానికి ఇచ్చిన మనీ బ్యాగ్లో నుంచి తీసి ఆద్యకి ఇచ్చేస్తుంది. హెయిర్ ఆల్మోస్ట్ డ్రై అవడం వలన చిన్న ఫ్లక్కర్ పెట్టేసి లీవ్ చేసి తన బ్యాగ్ని తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్తే ఆమె వెనకే నడుస్తారు ఆద్య అవనీలు ఇద్దరు కూడా. సీరియస్గా ఉన్న శుభ మొహం చూసి ఆద్య ఆమె పక్కనే కూర్చుంటుంది. మనసులో ముళ్ళలా పదే పదే వేద్ పెట్టిన ముద్దే ఆమెకి గుర్తొస్తూ ఉంటే ఒంటి మీద తేళ్లు జరలు పాకిన ఫీలింగ్ కలుగుతుంది. శుభకి కన్నీటిని కష్టంగా ఆపుకుంటూ క్లాస్ విని క్యాంటీన్ వైపు వెళ్తుంది. తడవటం వల్ల ప్లస్ ఏడవడం వల్ల హెడేక్ ఫీవరిష్గా అనిపిస్తూ ఉంటే టేబుల్ మీద తల పెట్టుకుని పడుకొని తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటుంది. కన్నతల్లి ప్రేమ తెలియకుండాని ఇంతవరకు శారద చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తూ పెరిగింది. కన్నతల్లి దూరమైన తండ్రి ఉన్నాడని భ్రమపడిన తనకి కన్న తండ్రే తనని చూస్తూనే ముఖం చిట్లిస్తూ, కన్న కూతురిగా కాదు కదా, కనీసం ఇంట్లో ఒక మనిషిగా కూడా చూడడు తనని, అలాంటి కేవలం ఆ ఇంటి పని మనిషి మాత్రమే తను. తన పెదనాన్న లేకపోతే తన జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. కాలేజ్లో జాయిన్ అవ్వడంతో తన ఆనందానికి అవధులుండవు. బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడొచ్చు అని అనుకుంది. కానీ ఇక్కడ కూడా వేద్ రూపంలో కరణ్ రూపంలో బాధ పెడుతూ ఉంటే శుభకి వేద్ మీద ద్వేషం పెరుగుతుంది. శుభని వెతుక్కుంటూ ఆద్య టేబుల్ ఎదురుగా కూర్చుంటూ శుభ అని ఆమె తల మీద చెయ్యి వేసి బాధగా పిలుస్తుంది. తలెత్తి చూసిన శుభ ఆద్యని చూసి ఇంకా తనలో దాచుకోలేక ఏడుస్తూ, నేను ఏ తప్పు చేశానని ఆద్యగారు, ఆ సార్కి నన్ను చూస్తేనే ఎందుకు అంతలా కోపం, ఎక్కడలేని కోపం అంతా వచ్చేస్తుంది, తన ముఖంలో తాండవిస్తూ ఉంటుంది. అసలు నన్ను బాధ పెట్టే రైట్ అతనికి ఎవరిచ్చారు ఆయనకి అని అంటూ
ఏడుపులోనే కోపం కూడా కలగలిపి అంటున్న మాటలకి ఆద్య దగ్గర సమాధానం లేక మౌనంగా శుభని బాధగా చూస్తూ తను ఇంతవరకు ఎవరితోనూ అలా బిహేవ్ చేయలేదు శుభ, అంటే నాతోనే చేయాలనిపించేస్తున్నారా? అసలు నేను ఇక్కడ వరకు రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో తెలుసా? ఊరు కాని ఊర్లో చదువుకుంటున్న ఒంటరి ఆడపిల్లైన నాతో ఇలా బిహేవ్ చేయడానికి ఆయనకి ఏ అధికారం ఉందని శుభ అంటూ ఉంటే, నీలో ఉండే ఈ పొగరే నాకు ఇచ్చిన రైట్ శుభన అని వెనక నుండి వేద్ గొంతు వినపడుతుంది. శుభ గుండెల్లో మెట్రో రైళ్లు పరిగెడుతూ ఉంటే ఆద్య తన మాటలు విన్నాడని భయంతో చూస్తుంది. వెనక నుండి ముందుకు వచ్చి అదే టేబుల్ కార్నర్ మీద కూర్చుంటూ సిగరెట్ తాగుతూ, నీ పొగరు నాకు నచ్చలేదు, నాకు వేలు చూపించి మాట్లాడటం అసలే నచ్చలేదు, అందుకే మొగాడిగా నేను దెబ్బ కొట్టాను. వేద్ కూర్చున్నప్పుడే భయంతో పైకి లేచి 2 అడుగులు వెనక్కి వెళ్ళి నిలబడిన శుభన, అందుకని మీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఆడపిల్లతో ప్రవర్తిస్తారా అని బాధగా వేద్ వైపే చూస్తూ అడుగుతుంది. పైకి లేచి శుభ దగ్గరికి అడుగులు వేసి ఏడవడం వలన ఉబ్బిన ఆమె ముఖం, వాచిన కళ్ళు, కందిన పెదవి, అతని ఘాటు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే సైడ్ స్మైల్ ఇస్తూ, ఒక ఫుల్ తాగినా ఇప్పుడున్న ఈ కిక్ రాదేమో అని అనుకుంటూ ప్రవర్తిస్తాను, ఏం చేస్తావు అని దగ్గరగా ముఖంలోకి ముఖం పెట్టి అంటాడు వేద్. తల దించుకొని ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తానని అంటుంది శుభ. ఒక ఐబ్రోని రేస్ చేసి, అయితే రా చేద్దు గాని అంటూ శుభ చేయి పట్టుకొని బరబర లాక్కొని వెళ్తుంటే ఆద్య అడ్డుపడి, సార్ దాన్ని వదిలేయండి ప్లీజ్ అంటుంటే చంపకొకటి పీకి, సారేంటి అన్నయ్య అనలేవా, 4 కోస్తా అని వేలు చూపించి శుభ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంటే బొమ్మలా నిలుక్కుపోయిన శుభ తల తిప్పి ఆద్య వైపే చూస్తే సారీ అన్నట్టు తలదించుకుంటుంది. చూసి అంటే ఆద్య గారు ఈ వేద్కి చెల్లెలా అనుకుంటూ ఉండగానే ప్రిన్సిపల్ క్యాబిన్లోకి లాక్కెళ్ళి టేబుల్ మీద కూర్చుంటూ పేపర్ వెయిటర్తో ఆడుకుంటూ కింద ఒక కాలు పెట్టుకొని ప్యూన్ వైపు చూస్తూ, సార్ ఎక్కడ అని అడుగుతాడు వేద్. రౌండ్స్కి వెళ్ళారు సార్ అని ప్యూన్ అంటే, సరే నువ్వు వెళ్ళు అని ఏమీ అర్థం కాక బ్లాంక్ ఫేస్తో చూస్తున్న శుభని చూస్తూ, ఇంతకీ ఏమని కంప్లైంట్ ఇస్తావు అని అడుగుతాడు వేద్. తల కిందకి దించుకుని చున్నీని గట్టిగా నలిపేస్తూ, మీరు బలవంతంగా నన్ను ముద్దు పెట్టుకున్నారని చేస్తానని అంటుంది శుభ. ఓ అదేనా, గుడ్ గుడ్ అని టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని టేబుల్ దిగి ఏడ్చి ఏడ్చి బాగా అలసిపోయినట్టున్నావు కదా, ఈ వాటర్ తాగని ఆమె ముందరికి పెడతాడు. వద్దని తలని అడ్డంగా ఊపేస్తే వేద్ సూటిగా చూస్తాడు ఆమెని. ఆ చూపుకే భయపడి గ్లాస్ తీసుకొని గడగడ తాగేస్తుంది శుభ. ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ వేద్ పెదవుల మీద. ఇంతలో ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి జంటగా ఉన్న వేద్ శుభాలని ఇద్దరిని చూసి మార్చి చూస్తూ, వాట్ హ్యాపెండ్ వేద్ అని అడుగుతారు. తను ఏదో నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చింది, అది చూడండి ముందు అంటూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు వేద్. నువ్వు స్కాలర్షిప్తో ఫ్రీ సీట్ తెచ్చుకున్న అమ్మాయివే కదా అని ప్రిన్సిపల్ అడిగితే అని తల నిలువుగా ఆడిస్తుంది శుభ. ఏమైందని ప్రిన్సిపల్ అడిగితే తననే రెప్పవేయకుండా చూస్తున్న వేద్ వైపు ఒకసారి చూసి, అది సార్ ఈయన ఈరోజు మార్నింగ్ ఎవరు లేనప్పుడు నన్ను ఫోర్స్గా కిస్ చేశారని చెప్పి భయంతో వేద్ వైపే చూస్తుంది. అసలు ఏమాత్రం తొనకకుండా ఆమె వైపే చూస్తున్న వేద్ని చూసి, ఏంటి వేద్ ఆ అమ్మాయి చెప్పేది నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతారు ప్రిన్సిపల్. తను చెప్పింది కదా మళ్ళీ నన్ను అడగాల అని విసుగ్గా అంటూ, అదొకటే చెప్పావు, నేను నీకు వార్నింగ్ కూడా ఇచ్చింది, గంట పాటు ఎండలో నిలబెట్టింది చెప్పలేదే అని వేద్ అంటే, అవి కూడా సార్ అని తల మళ్ళీ దించేస్తుంది శుభ. వాట్ ఈస్ దిస్ వేద్ ప్రయాంష్ అని ప్రిన్సిపల్ అంటే అప్పుడు వింటుంది శుభ. వేద్ ఫుల్ నేమ్, పేరు ఎంత బాగుంది కన్నయ్య, కానీ మనిషి బుద్ధే బాగోలేదని తన మనసులో అనుకుంటుంది. పైకి లేచి, చూడండి అంకుల్, మీరు మా డాడ్కి బెస్ట్ ఫ్రెండ్స్, దాన్ని దూరం చేసుకోకండి, మీ లిమిట్స్లో మీరు ఉండండి, అనవసరంగా నాకు క్లాస్ పీకాలని చూడకండి, నాకు ఒకరు నోర్ రేస్ చేసి మాట్లాడితేనే నచ్చదు, అలాంటిది స్కాలర్షిప్ మీద సీట్ తెచ్చుకొని ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి నాకు తను వేలు చూపిస్తోందా పొగరుగా, అది నాకు నచ్చలేదు, అందుకే లైఫ్లో మర్చిపోలేని అనుభూతి ఇచ్చాను, ఇకనైనా నా దగ్గర తగ్గి ఉండమని చెప్పండి, లేకపోతే ఇటు నుంచి ఇటే బస్సు ఎక్కి పారిపోయేలా చేస్తానంటూ శుభ వైపు ఒక కిల్లింగ్ లుక్ ఇచ్చి క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఒక నిట్టూర్పు విడిచి, చూడమ్మా శుభన, ఆ వేద్ అనంత పని చేసేవాడు, చాలా మొండోడు, సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళడు, వెళ్తే మాత్రం వాళ్ళు అంత చూడకుండా వదిలిపెట్టాడు, అటువంటి వాడితో నీకెందుకమ్మా, జరిగింది మర్చిపోయి చక్కగా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడమ్మా, ఇలాంటివన్నీ ఇక్కడ కామన్, మందలించడం వరకే మా పని, ఆ తర్వాత ఏం జరిగినా మీరే సఫర్ అవ్వాలని ప్రిన్సిపల్ అంటారు, అతనికి భయపడి నా తప్పు ఏమీ లేకపోయినా నన్నే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శుభ. క్యాబిన్ దాటి క్లాస్ రూమ్కి వెళ్తున్న శుభ ముందు వేద్ మెరుపుల అడ్డుగా వచ్చి నిలబడి, ఏంటి పాప ముఖం వాడిపోయింది అని కందిన పెదవిని బొటన వేలుతో టచ్ చేస్తూ అడుగుతాడు. అతని చేతిని విసిరికొట్టి, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను చదువుకోవడానికే వచ్చాను, మీరు ఇలా నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను ఎలా చదువుకుంటాను సార్ అని శుభ బాధగా అంటుంది. ఓయ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు,
ముందు ఆ కుళాయిని కట్టేయ్ అని చిరాగ్గా చూస్తూ ఆమె చెవి దగ్గరికి వచ్చి, ఒకటి చెప్పనా నీకు, నీ లిప్స్లో నిజంగానే హనీ ఫ్యాక్టరీ ఉంది తెలుసా అని అంటాడు. కథ ఇంకా ఉంది. మరి వేద్ నిజంగానే తన మీద కోపంతోనే ఇలా తనని ఇబ్బంది పెడుతున్నాడా, లేక ఇంకేదైనా కారణం ఉందా? పాపం శుభన అక్కడ సవితల్లి చేతిలో బాధలు పడి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ వేద్ చేతిలో ఇన్ని బాధలు పడుతోంది. మరి శుభన మనసులో వేద్ పైన రాక్షసుడు అనే భావమే ఉంది. మరి ఇలాంటి శుభన వేద్ జీవితంలో ఎలా ముఖ్యమైపోయింది, అలాగే శుభన అసలు ఎందుకు వేద్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.